సర్వశక్తిమంతుడైన తండ్రి దేవుడు మనల్ని ప్రేమించి మన బ్రతుకుల్లో మనకు గ్రహించిన తన మహాప్రేమను బట్టి తన మహాకృపను బట్టి తండ్రి అయినటువంటి యెహోవా దేవుడికి కుమారుడైన క్రీస్తు యేసునందు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు సమర్పిస్తూ నేటి ప్రస్తుత ప్రభు దినమున ఆరాధనకు చేరి కూడి వచ్చినటువంటి నా ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి మనలో అందరికీ ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను. నేటి ప్రభు దినమున సంగముగా రాజ్యంలో చేరే మనం ఇంతలో కూడా దేవుని గణనామకరంగా కీర్తనలు ఆలోచించున్నాం. ఈ సమయంలో అదే రీతిగా పరిశుద్ధ గ్రంథం నుండి విలువైన శ్రేష్టమైన దేవుని మాట వినడానికి ఆలోచన కలిగి ఉన్నాం. అయితే ఈ సమయంలో మనందరం కలిసి పరిశుద్ధ గ్రంథం నుండి విని నేర్చుకునేటువంటి అంశం ఏంటంటే క్రైస్తవులు లేదా విశ్వాసులు ఏ పరిస్థితుల్లోనైనా నిలకడగా ఉండాలనే విషయాన్ని మర్చిపోవద్దు. నిలకడగా ఉండాలి అంటే అర్థమేంటి? స్థిరంగా ఉండాలి, ఒకే చోట ఉండాలి, గట్టిగా ఉండాలి. అస్థిరత్వము అంటే అర్థమేంటి? ఎక్కడొకడుగు అక్కడొకడుగు, ఎక్కడొక వారం అక్కడొక వారం అనేటువంటిది నిలకడలేనటువంటి జీవితం. నిలకడలేనటువంటి జీవితం అది చాలా ప్రమాదమైన విషయాన్ని మనం ఆయా సందర్భాల్లో మర్చిపోతూ ఉంటాం. కానీ ఇక్కడ వాస్తవానికి నిలకడలేనటువంటి మాట, నిలకడలేనటువంటి ప్రేమ, నిలకడలేనటువంటి మనస్సు, నిలకడలేనటువంటి ఆలోచనలు, తలపులు ఎన్నో ఉండొచ్చు. కానీ నిలకడ అనేటువంటి మాటను మనం లోకంలో ఉన్న వారి నుంచి మనం విశ్లేషణ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే నిజమైన క్రైస్తవులు నిలకడగా ఉండాలి, నిజమైన క్రైస్తవులు నిలకడగా ఉండాలి. లోకంలో ఉన్న క్రైస్తవులు వాళ్ళు ఎట్లాగైనా ఉండొచ్చు, వాళ్ళకి ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది. ఏ ఎండకి ఆ గొడుగు పెట్టేటువంటి అవకాశం వాళ్ళకి ఉంది. కానీ నిజమైన క్రైస్తవులు వారికి అలాంటి ఫ్లెక్సిబిలిటీ, అలాంటి మల్టిపుల్ చాయిస్ అవకాశం లేని విషయాన్ని క్రైస్తవులైన గమనించాల్సిన ఆవశ్యకత మన మీద ఉంది వాస్తవానికి. అయినా కూడా మనము వాక్యాన్ని ఎరిగాం, సత్యాన్ని నేర్చుకున్నాం, బాప్తిజం పొందాం, సంఘంలో చేరాం. అయినా సరే అక్కడక్కడికి వెళ్ళి సింధులేస్తా ఉంటాం. సినుకు సందరు సింధిస్తే ఏమైంది? లేదా రెండు కొండ మీద కాళ్ళు వేస్తే ఏమైతుంది అనేది మనకి గమ్యం చేయలేదానికి అర్థం కాదు. గమ్యం చేరడం శరీరం అర్థమవడానికి. కాబట్టి నేడున్న క్రైస్తవులు కూడా వాక్యానికి విరోధంగా, వాక్యానికి వ్యతిరేకంగా నేను కానీ మీరు కానీ ప్రపంచంలో మరెవరు కానీ చేసినా అది నిలకడమైనటువంటి జీవితము కాదు అనే విషయాన్ని క్రైస్తవులను గమనించాల్సిన ఆవశ్యకత మరి. కానీ గ్రంథాన్ని మనం గమనిస్తున్నప్పుడు, ధర్మశాస్త్రము ఆచరణలో ఉన్నప్పుడు మనం ధర్మశాస్త్రం అనేది ఆచరణలో ఉన్నప్పుడు, ధర్మశాస్త్రం అనే చట్టము వాడుకలో ఉన్నప్పుడు మనం ఎవరంటే మనము పరజనులో, మనము వాగ్దానం లేని, దేవుడు లేని, నిరీక్షణ లేనిటువంటి జనం. అవును కదా? మనకేమన్నా ఇంకేం లేదు, కేవల ప్లాట్ఫామ్ మన జీవితాలు వాస్తవానికి. కానీ ధర్మశాస్త్రానికి అనుగుణంగా దేవుడు చేసినటువంటి గొప్ప అనాది కాలం సంకల్పం అనుసరించి దేవుడు మనకు కూడా దేవుడు అయ్యాడు, మనకు కూడా వాగ్దానం ఉంది, మనకు కూడా మనం ప్రజలు కాదు అనేటువంటి గొప్ప అవకాశం ఎలా వచ్చింది మనకంటే తన ఉచితమైన కృప చేత వచ్చింది. కృప అంటే అర్థం ఏంటి? అర్హత లేని వాడికి అనుగ్రహించేదే కృప. అలాంటి కృపకు మనం దూరంగా ఉన్నటువంటి దినాలలో వాటన్నిటి కూడా దేవుడు గమనించిన వాడండి. దేవుడు మనకు కూడా దేవుడు కావాలని, ఆయన మనకు కూడా తండ్రి కావాలని ఆయన మన పట్ల కూడా తన కృపను వెల్లడి చేశాడు. కాబట్టి ఆ కృపను మనం ఏం చేస్తున్నాము? ఆ కృపలో మనం నిలకడగా ఉంటున్నామా? దేవుడు అనుగ్రహించాడు అర్హత లేని మనకు. దేవుడు తన ఉచితమైన కృప మనం జ్ఞాపకం చేసుకుని మన అర్హత కల్పించారు. దేవుడు లేని పేరుకు దేవుడు, వాగ్దానం లేని పేరుకు వాగ్దానం, నిరీక్షణ లేని పేరుకు నిరీక్షణ, రక్షణ లేని పేరుకు రక్షణ అనేటువంటి గొప్ప అవకాశం మనకు కలిగిస్తే మనం ఆ కృపలో ఏం కలిగామంటే
లేము. అదే సత్యాన్ని అపోస్తులైన పౌలు బర్నబాలు వారిని హెచ్చరిస్తున్న సందర్భాన్ని మనం ఈ సమయంలో చదవబోతున్నాం. అపోస్తుల కార్యక్రమం 13వ అధ్యాయం 43వ వచన భాగాన్ని మనం ఈ సమయంలో ఆలోచన చేయబోతా ఉన్నాం. అపోస్తుల కార్యక్రమం 13వ అధ్యాయము, అపోస్తుల కార్యక్రమము 13వ అధ్యాయము 43వ వచన భాగాన్ని, సమాజ మందిరములో లేనివారు, సమాజ మందిరంలోని వారు లేచిన తర్వాత అనేకులు యూదులను, భక్తిపరులైన యోధా మత ప్రవిష్టులను పౌలును బర్నబాను వెంబడించింది. వీరు వారితో కూడా మాట్లాడుచు దేవుని కృపయందు నిలకడగా ఉండవలని వారిని హెచ్చరించడం అన్నాడు. ఏ కృపలో? దేవుని ఉచితమైన కృపలో మనం నిలకడగా ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. నిలకడగా ఉండాలని పేతురు బర్నబాలు వారిని హెచ్చరించారు. ఎందుకు హెచ్చరించారు? ఎప్పుడు మందలిస్తారు, ఎప్పుడు హెచ్చరిస్తారు అంటే, ఒక వ్యక్తి మార్గాన్ని విడిచిపెడుతున్నప్పుడు, ఒక మనిషి తప్పు మార్గంలో ఉన్నప్పుడు వారిని మందలించడం అనేది, వారిని హెచ్చరించడం అనేటువంటిది ఇట్స్ ద రైట్ వే. కాబట్టి పౌలు బర్నబాలు కూడా అక్కడ ఉన్నటువంటి వారిని చూసి మీరు బాగా చేస్తున్నారు, తప్పిపోతున్నారని సంబరాలేం చేయరా. తప్పిపోతున్న వారిని చూసి మీరు దేవుని కృపలో నిలకడగా ఉండాలని వారిని హెచ్చరించారు. నిలకడగా ఉండాలి. ఇక్కడ గడుగు, అక్కడ గడుగు, అక్కడో మాట, ఎక్కడో మాట, ఏ ఇంటికి ఏ రోడ్డు కాడ మాట, ఆ రోడ్డు కాడ, ఏ ఎండకు గడుగు, ఆ ఎండకు పడడం అనేది క్రైస్తవ గమనం మనకు అదంతా శ్రేయస్కరం కాదు అనే విషయాన్ని గమనించిన పౌలు బర్నబాలు వారిని హెచ్చరించారు. దేవుని నిలకడగా ఉండాలని, దేనిలో? దేవుడు అనిపించినటువంటి కృపలో మనమంతా నిలకడగా ఉండాలి అనే సత్యాన్ని వారు సభాముఖంగా హెచ్చరించారు. మొహమాట కోసం చూసారా? వీడేమనుకుంటారా, వీడు మానేస్తారని అనుకున్నారంటే, దేవుని కృపలో నిలకడగా లేనప్పుడు వారు ప్రాంతానికి వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే. నిలకడ అనేటువంటిది ఒక స్థిరత్వాన్ని చూపిస్తూ ఉంటుంది. ఒక స్థిరత్వము. అస్థిరత్వం అంటే అర్థమేంటి? ఒక రాయిని మీరు రోడ్డు మీద వేయండి. ఒక రాయిని మీరు రోడ్డు మీద వేస్తే అది స్థిరంగా ఉంటుంది. అలాగే ఒక చిత్తుకాయతను రోడ్డు మీద వేయండి, ఉంటుందా? క్రైస్తవ జీవితం అనేది చిత్తుకాయతలు కాకూడదు. ఎప్పుడు ఒక రాయిలాగా ఉండాలి. ఎక్కడ వేసామో అక్కడే ఉండాలి తప్ప ఏ ఎండ కాకుడు కొడతాం, వారానికి చర్చికి వెళ్తాం, మధ్యలో ఖాళీ ఉంటే వెళ్తాం అనేటువంటి తిరణాల మాటలు, తిక్కల మాటలు మనం మాట్లాడకూడదు. అర్థమవుతుందంటే మాటలు. కాబట్టి వాస్తవాలలో దేవుని కృప ఎందుకు మనము నిలకడగా ఉండాలి అని చెప్పుకొచ్చింది గ్రంథం. కానీ ఎంత మేరకు నిలకడగా ఉంటున్నాం? ఎంత మాత్రం మనం నిలకడగా ఉంటున్నాం అని అంటే, ఆ నిలకడ అనేది లేదు వాళ్ళ ప్రపంచానికి. ఉందంటారా? ఎక్కడ అనుకూలమైన బాధలు ఉంటే అక్కడికి, ఎక్కడ అనుకూలమైన అవకాశాలు ఉంటే అక్కడికి. ఏమండి? అవకాశాల కోసం మనం అవధులు దాటుతున్నాము. దేవుని కారణమే అవధులు. కానీ అవధులు, లోకంలో ఉన్న ఆశలు, అడియాసలు ఏమైపోతున్నా మనము దేవుని మాట మేరకు, దేవుని ఆజ్ఞ మేరకు, దేవుని చిత్తం మేరకు మనము ఒకే చోట స్థిరంగా నిలకడగా ఉండాలన్న ఆలోచన మనం చేయడం లేదు. మనమే కాదు, గలతీ పట్టణంలో సంఘానికి కూడా అదే దుస్థితి వచ్చింది. అదే దుస్థితి వచ్చినప్పుడు పౌలు వారిని ఉద్దేశించి గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చూస్తే, క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వారిని విడిచి భిన్నమైన స్వాత తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవడం చూడగా ఆశ్చర్యం అవుతుందండి. తిరిగిపోయారంట. దేని విడిచి? వారు ఏదైతే సత్యమో అని నమ్మారో ఆ సత్యంలో నిలకడలేనటువంటి ఆలోచనతోటి వారు భిన్నమైన స్వాత తట్టుకి తిరిగి పోయారు. ఏ విడిచి? మిమ్మును పిలిచిన వారిని. ఎవరు పిలిచారు? దేవుడు పిలిచాడా, సాతాన్ని పిలిచాడా? దేవుని మాట వింటున్నామా, సాతాన్ని మాట వింటున్నామా? దేవుడికి లోబడుతున్నామా, సాతానికి లోబడుతున్నామా అంటే పేరుకు క్రైస్తవులే, కానీ చేసే పనులన్నీ సాతాను పనులు, సాతాను ఆలోచనలు, సాతాను అడుగులు. వాడు కూడా దేశమంతా తిరుగుతూ ఉంటాడు. ఎవరు? సాతాను.
ఎక్కడ తెలిసింది ఇక సందర్భం అంటే, యోబుని శోధించే విషయంలో ఆ సాతానుడు భూమి మీద నుంచి అడగెళ్తాడు దేవుని దగ్గరికి. బాయ్ ఏడు తెచ్చావంటే, నాకు ఏడాడనేది లేదు, నేను భూమి మీద అటు ఇటు తిరుగుతా దగ్గరికి వచ్చానని చెప్పి దేవుడు సమాధానం చెబుతాడు. కానీ సాతానిక లక్షణాలు ఉన్న మనం కూడా ఏం చేస్తూ ఉంటాం అంటే, ఒక చోట స్థిరంగా ఉన్నాం, ఒక చోట స్థిరంగా ఉండలేము. ఎందుకంటే వాడు కూర్చోలేడు కదా. మన కాగితము చిత్తు కాగితాన్ని చేయడమే వాడి యొక్క ధ్యేయం, లక్ష్యం. మనం కూడా వాడికి ఏం చేస్తాం, వాడికి మనం చేయిస్తాం. వాడు మన చేయమన్నట్టుని పెట్టి అదాపాతాలని దొక్కుతాడు. మరి వాక్యం వింటున్నాం మనం, సత్యాన్ని నేర్చుకున్నాం మనం, బాప్తిసం పొందిన మనం, క్రీస్తు సంఘమే సత్యమని నమ్మిన మనం నిలకడ ఉందంటారా? ఏడాది నిలకడ. ఏ ఎంతకా గొడుగు పడటమే మన ప్రధానమైన లక్ష్యము, ఎజెండా. అయితే నష్టపోయేది ఎవరు? నష్టపోయేది మనమే, దేవుడు కాదు, ప్రభువు కాదు, స్వార్థ కాదు, మరొకటి కాదు. కాబట్టి మిమ్ముని పిలిచిన వారిని విడిచి, క్రీస్తు కృపను బట్టి మిమ్ముని పిలిచిన వారిని విడిచి ఎంత త్వరగా దిగిపోతున్నారు అంటే, అక్కడ ఎంత మంచి అవకాశం ఉందే. ఈ లోకంలో ఉన్న ఏ అవకాశం అయినా మనము కళ్ళు మూసేదాకే. ఇక్కడ ఉన్న అవకాశాలు, ఇక్కడ ఉన్న పథకాలు, ఇక్కడ ఉన్నటువంటి ఏదేదో ఉంటుందో మన ఆలోచనలో, ఆ ఆలోచనకు ఉన్నటువంటి ఉద్దేశాలన్నీ ఇక్కడ మనం కళ్ళు మూసేదాకా మాత్రమే ప్రయోజనకరం. ఇక్కడ కళ్ళు తెరిస్తే కనపడే లోకం ఇక్కడ ఏ ఉడకవా. నువ్వు నిలకడగా ఉన్నావా, నిలకడగా లేవా, స్థిరంగా ఉన్నావా, అస్థిరంగా ఉన్నావా, వారిలో చర్చకి పెడతావా, మధ్యలో ఏ చర్చకి పెడతావా, ఏడబోదలు ఎలాగున్నాయి అనేటువంటి విషయం పరిశోధన చేయడానికి నీకు అంత అధికారం. కాబట్టి లోకంలో ఉన్న బోధలన్నీ దేవుని బోధలు కాదు, భ్రమపడకండి. లోకములో ఉన్న బోధలన్నీ దేవుని బోధలు కాదు. లోకంలో దేవుని బోధలతో పాటు ఏమున్నాయి, ఏ బోధలు ఉన్నాయి? దెయ్యాల బోధలు కూడా ఉన్నాయనే విషయాన్ని పౌలు మాట్లాడుతున్నారు. ఏ బోధలు? దెయ్యాల బోధలు. దేవుని బోధలు ఉన్నాయి, దెయ్యాల బోధలు ఉన్నాయి. మనకి నిలకడలేకపోతే దేవుని బోధకి దెయ్యాల బోధకి అర్థమవుతుందా? అర్థం అవ్వదు. ప్రార్థన అనేదే నీకు తెలుసు. నేను ఎక్కడికి వెళ్ళానయ్యా? నేను ప్రార్థనకి వెళ్ళాను. ఆ ప్రార్థనకి వెళ్ళిన నీవు దెయ్యాల కోసం వెళ్ళావా, దేవుని కోసం వెళ్ళావా? దెయ్యాల బోధ, దేవుని బోధ నీకు తెలుసా? నీకు స్థిరంగా తెలిస్తే, నీకు నిజమైన ఆలోచన ఉంటే నువ్వు ఎక్కడ అడుగులు వేయలేవు, ఎక్కడ కూర్చోలేవు, ఎక్కడ వాక్యాన్ని వెళ్ళలేవు. ఎందుకని దేవుని బోధకి దెయ్యాల బోధకి వ్యత్యాసం తారతమ్యం తెలిస్తే నిజంగా ప్రతి ఎర్లీ మార్నింగ్ 10 గంటల లోపు బస్సు తిరుగుతుంది. ఏ బస్సు తిరుగుతుంది? 10 గంటల లోపు బస్సు తిరుగుతుంది. నువ్వు బస్సు ఎక్కి ప్రయాణం చేయాలా, బస్సులు ఎక్కి ప్రయాణం చేయాలా అని కనపడిన బస్సు ఎక్కుతావా? స్కూల్ బస్సులు తిరుగుతాయి, కాలేజీ బస్సులు తిరుగుతాయి, యూనివర్సిటీ బస్సులు తిరుగుతాయి. అంతే తప్ప నేను బస్సు ఎక్కడ ఎక్కానని చెప్పి ఏదో బస్సు ఎక్కేస్తావా? ఎక్కవు. ఏ బస్సు ఎక్కాలో తెలుసు నీకు. గవర్నమెంట్ బస్సు ఏదో తెలుసు, స్కూల్ బస్సు ఏదో తెలుసు, ప్రైవేట్ బస్సు ఏదో తెలుసు. ఆ జ్ఞానం ఉందిగా. మరి ఆ జ్ఞానం ఉన్నప్పుడు మరి వాక్య ప్రకారంగా జీవిస్తూ ఉన్నాం మనం ఎక్కడ ప్రార్థన చేయాలా, మనం ఎక్కడ క్లాస్కి వెళ్ళాలా, మనం ఎక్కడ వాక్యాన్ని వినాలా, మనం ఎక్కడ పాట పడాలనే విషయం మనకు తెలియాలి. తెలియాలి లేదా? తెలియకుండా ఎక్కడ పడితే అక్కడ నేను సింగేస్తా, ఏ ఎండగా గొడవ పడతా, ఏడుసు నేనేమంటానంటే అది నిలకడ కాదు. మనస్సు స్థిరంగా లేకపోతే, మనస్సు స్థిమితం లేకపోతే జరిగేటువంటి కార్యకలాపాలు ఇలాగే ఉంటాయి. కాబట్టి మాట్లాడుతున్నాడు పౌలు, క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వారిని విడిచి. పిలిచింది ఎవరు? ప్రభు పిలిచాడు. ఎవరు పిలిపది? దేవుని పిలుపు. దేవుని కోరిక మేరకు మన ప్రభు అయిన క్రీస్తు మనందరినీ పిలిచాడు. మత్తయి 11:28 ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తానని ప్రభు అయిన యేసు ద్వారా దేవుడు పిలిచాడు. పిలిచిన ఆయన గొప్ప లేదా పిలవకుండా ఆయన గొప్ప? సాధారణ నేను పిలవకపోయినా వాడు చేసే ఆకర్షణ వాడు చేస్తాడు. అయినా మనం ఆ ఆకర్షణకి ఏమవుతాం? మురిసిపోతాం.
మరి పిలిచిన పరిస్థితి ఏంటి? పిలిచినా అక్కడ నీ ఇష్టానుసారంగా నడవడానికి అసలు ఆస్కారం లేదు. నీ ఇష్టానుసారంగా నడవడానికి నాకు ప్రపంచంలో ఎవరికి అధికారం లేదు. వాక్యం చెప్పినట్టు, దేవుడు మాటలు చెప్పినట్టుగా మన జీవితం, మన ప్రార్థన, మన నిరీక్షణ, మన విశ్వాసం అన్ని కూడా కొనసాగాలని దేవుడు కోరుతున్నాడు. కానీ ఇక్కడ మన ఆటలేవి సాగలేదు. కొలమానం ఉంది వాక్యం. ఆ వాక్యం అనే కొలమానం ప్రకారంగా నేను మాట్లాడాలా, మీరు మాట్లాడాలా, మనందరం మాట్లాడాలా. వాక్యానికి వ్యతిరేకంగా, వాక్యం అనే కొలమానానికి వ్యతిరేకంగా నేను కానీ మీరు కానీ మరి ఎవరు కానీ ఇక్కడ మాట్లాడడానికి ఆస్కారం లేదు. కానీ లోకమనే సంఘాలలో కొలమానం ఉందా? ఎవరైనా మాట్లాడవచ్చు. స్త్రీలు మాట్లాడవచ్చు, స్త్రీలు వాక్యం చెప్పవచ్చు, స్త్రీలు బలిపెట్టి లెక్కొచ్చు, లాడ్ సప్పలు ఇవ్వచ్చు, ఇతర చేతులు పెట్టి ప్రార్థన చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. అది లోకంలో. ఎందుకని? వారికి వాక్యం అనేటువంటి సత్యం వారికి తెలియదు కనుక వారు లోకంలో వారు ఏమేం చేస్తారు. కానీ సత్యవాక్యాన్ని మనం, సత్యసంగం చెప్పుకునేటువంటి మనం దీనిలో ఉన్నాము. ఎక్కడ పడితే అక్కడ అడుగు వేయచ్చా? వేయకూడదు. కానీ వేస్తా ఉంటాం. కారణం ఏంటి? వేస్తా ఉంటాం. కారణం ఏంటంటే ఈడ నచ్చదు. సత్యం ఎవరికి నచ్చింది? నిజం ఎవరికి నచ్చింది? నిజం ఎవరికి నచ్చింది. ఎందుకంటే నిజంలో ఏమో కురగలేదని ఉండదు. అబద్ధం అన్ని హంగులు వేయచ్చు. అబద్ధానికి అన్ని రకాల రంగులు అద్దొచ్చు. కానీ నిజం అనేది ఇప్పుడు కూడా సింగిల్ గానే ఉంటుంది. అబద్ధం అనేది అబద్ధానికి అనేకమైన హంగులు కావాలి. ఆ హంగులు అద్దితేనే జనాలకి ఇంపుగా, సొంపుగా, హాయిగా, హ్యాపీగా ఉంటుంది. నిజం అనేది మనిషిని ఏం చేస్తా ఉంటుంది? నిజము నిప్పులాంటిది అనే విషయాన్ని మర్చిపోవద్దు అన్నట్టు. కాబట్టి ఇక్కడ క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని గురించి మీరు భిన్నమైన స్వార్థత తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఒకనాడు సత్యమైనదని మీరు ఇవాళ అసత్యమైనదండి. ఆ సత్యాన్ని విడిచిపెట్టి అసత్యాన్ని, స్వార్థను విడిచిపెట్టి భిన్నమైన స్వార్థతో తిరిగిపోతే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఏంటి మార్పు అని చెప్పి అడుగుతున్నాను. కాబట్టి మీరు దేవుని పిల్లారా, విశ్వాసమైన మనము, క్రైస్తవమైన మనము దేవుని కృప యందు నిలకడగా ఉండాలి అనే విషయాన్ని గ్రంథం స్పష్టంగా బోధిస్తుంది. రెండవది ఏంటంటే విశ్వాసం అందు నిలకడ ఉందా? విశ్వాసం అందు నిలకడగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఈ లోకంలో ప్రజలందరూ దేవుడికి ఇష్టలేనా? దేవుడికి ఎవరు ఇష్టం? లోకంలో ఉన్న వాళ్ళంతా దేవుడికి ఇష్టలేనా? కాదు. కాకపోతే ఎవరు దేవుడికి ఇష్టం? ప్రార్థనకి వెళ్ళే వాళ్ళంతా ఇష్టలేనా? బైబిల్ కొనుక్కొని గోళ్ళకి కాళ్ళు ఎత్తి చదివే వాళ్ళంతా దేవుడికి ఇష్టలేనంటే కాదు. ఎవరి ఇష్టం దేవుడికి? విశ్వాసాన్ని కలిగి ఉన్నవారు మాత్రమే దేవుడికి ఇష్టలు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంగా చదివితే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైట అసాధ్యము చెప్పింది గ్రంథం. వారు చదువు వచ్చినా, చదువు రాని వారైనా, గ్రంథం కొన్నా కొనకపోయినా విశ్వాసమున్న ప్రతి వ్యక్తి దేవుడికి ఇష్టడు అని గ్రంథం బోధిస్తూ ఉంది. కానీ చాలా మంది గ్రంథాలు కొంటారు, గ్రంథాలు చదువుతారు, ప్రార్థన పెడతారు, కానీ విశ్వాసాన్ని మాత్రం కలిగి ఉండలేరు. వారు దేవుడికి ఇష్టడు. కాబట్టి విశ్వాసమందు నిలకడగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఒకసారి అపోస్తుల కార్యక్రమం 14వ అధ్యాయము 22వ వచనంలో కూడా ఈ వచనం చదవబోతున్నాం. పౌలు హెచ్చరిస్తున్న సందర్భంలో కూడా అపోస్తుల కార్యక్రమం 14వ అధ్యాయము 22వ వచనం, శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించబడిన వారిని హెచ్చరించి అన్నాడు. దేవుని రాజ్యం అనేది ఆదివారం అడావుడిగా ఇల్లు కడుక్కొని, తల కడుక్కొని, ఒడ్డు కడుక్కొని పోతే వచ్చేదే కాదు. దానికి అనేకమైన శ్రమలు, అనేకమైన హింసలు పడాల్సిన అవసరత ఉంది. కాబట్టి అపోస్తులు దృఢంగా ఉన్నారా లేదా స్థిరంగా ఉన్నారా? అస్థిరంగా ఉన్నారా? అపోస్తులు ఎంతకాలం స్థిరంగా ఉన్నారు? ఎంతమంది అపోస్తులు ఎంతకాలం అస్థిరంగా ఉన్నారు అంటే యేసుక్రీస్తు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచే వరకు వాళ్ళు అస్థిరంగానే ఉన్నారు.
మనలాగే ఏదో నామకార్థంగా ప్రార్థనకు వస్తున్నట్టు తప్ప వారికి శిష్యరికం కానీ, దేవుని వాక్యం కానీ, దేవుని చిత్తం కానీ, దేవుని ప్రణాళిక వారికి తెలియదు. తెలిసిన వారికి తెలియని వారికి వ్యత్యాసం ఏంటి? తెలిసిన వారికి తెలియని వారికి వ్యత్యాసం ఏంటి? తెలిసిన వారు స్థిరంగా ఉంటారు, తెలియని వారు అంతా ప్రార్థనేగా, అన్ని దేవుడేగా, అన్ని సంఘాలేగా అనుకుంటే అవడానికి కూడా ఆస్కారం బయటకు చెప్పట్లేదు అలా కూడా. కానీ ఇక్కడ గ్రంథాన్ని మనం గమనించినట్లయితే పౌలు ఏం చెప్తున్నాడంటే వారిని హెచ్చరించి ఆ శిష్యులను దృఢపరిచి అన్నాడు. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తా, అపోస్తులైనటువంటి 12 మంది శిష్యులు ఎప్పుడు దృఢపరచబడ్డారు? ఏ సమయంలో దృఢపరచబడ్డారు? ఎక్కడ దృఢపరచబడ్డారు? వారి మీద భారం ఉంది. ఏ భారం? సర్వ సృష్టికి సువార్త ప్రకటించవలసిన భారము అపోస్తుల మీద ఉంది. మరి అపోస్తుల సువార్త ప్రకటించాలంటే వారికి ఏం కావాలి? దేవుని చిత్తము గురించి, దేవుని జ్ఞానం గురించి, వాక్యం గురించి పరిపూర్ణంగా వారు నేర్చుకుని ఉండాలి, బలపడాలి. యేసుక్రీస్తు బ్రతుకున్న కాలం అంతా యేసు కూడా తిరిగాడు. వారు ఏమి నేర్చుకున్నారా? ఏమి నేర్చుకోరా. టైంపాస్ పనులు చేశారు. లోకంలో క్రైస్తవులాగా టైంపాస్ పనులు చేశారు. యేసు ప్రభు వారి కలవసం తప్ప ఈ సమయానికి 12 మంది అపోస్తులు చల్లాచదరైపోయారు. యేసు ప్రభు వారు చనిపోయారు, సమాధి చేశారు, తిరిగి లేచారు. ఆయన తిరిగి లేచి ఎలా ప్రత్యక్షమయ్యారు చెప్పండి? శిష్యులంతా ఒకసారి కూర్చొని గొడవలాడుతున్నారు. యేసు ప్రభు వారు అప్పుడు మందుకు వచ్చాడు. అప్పుడు అపోస్తులకి అల్లడేంటి? దెయ్యం వచ్చింది, బోధం వచ్చిందని అల్లడి చేశారు అపోస్తులు. అప్పుడు యేసు ప్రభు వారు తన్ను తానుగా అరువు చేసుకుని అనుకున్నాడా? నేనయ్యా నీ ప్రభువుని, మీతో ప్రసిద్ధినటువంటి యేసుని అని అన్నాడు. ఎవరు నమ్మట్లా. కానీ ఒక వ్యక్తి తన అవిశ్వాసం బయటపెట్టారు. ఎవరైనా ఎగ్జాక్ట్గా తోమానే పెట్టాడు. అయ్యా నిజంగా నువ్వు మా ప్రభువే ఉంటే, మాతో తిరిగిన యేసువే అయితే, సిలువ వేసిన యేసువే అయితే నీ చేతులకి ఏముండాలా? గాయాలంట. ఇది చూస్తే కానీ నేను నమ్మను అన్నాడు. చూశాడు, నమ్మాడు. అయ్యా నీ విశ్వాసం గొప్పదని అన్నాడా? అలా ఏమన్నాడు? చూసి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని చెప్పి ప్రభువు మాట్లాడారు. ఓకే, వీళ్ళ దగ్గర స్థిరత్వము లేదు, వీళ్ళ దగ్గర వాక్యపరమైన దైవ సంబంధమైన జ్ఞానం వారికి లేదు అని ప్రభువు నిర్ధారణ చేస్తున్నారు. లేచిన తర్వాత 40 దినాలు వీళ్ళని యెరూషలేములో ఉంచి ఏం చేశారు? యేసు ప్రభు వారు సమాధి నుండి లేచి వెంటనే పరలోకానికి వెళ్ళారా? వెళితే వీళ్ళకేం లేదు, స్థిరత్వం లేదు. వీళ్ళు గాలికి కొట్టు వలె వారు ఉన్నారు. వారిని స్థిరపరచాలంటే ఆయన పరలోకానికి వెళ్లకుండా 40 దినాలు ముందే స్పెండ్ చేశారు. దేనికి? విహారయాత్ర తీసుకెళ్ళడానికో లేదా ఇంకోటి దానికోసం కాదు. అపోస్తుల కార్యక్రమం 1వ అధ్యాయం 3వ వచనం చూడాలి. మీరు అపోస్తుల కార్యక్రమం 1వ అధ్యాయం 3వ వచన భాగాన్ని మనం గమనించినట్లయితే ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్యముల గురించి బోధించు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవులుగా కనపరుచుకొనడం. ఏసాడు? కనపరుచుకొని అనేకమైన ప్రమాణాలు అంటే రుజువులు వారికి నేర్పి వారికి ఉన్నటువంటి విశ్వాసంలో వారిని బలపరిచాడు, స్థిరపరిచాడు. వారు స్థిరత్వం కలిగిన వారైంది. ఆనాటి నుండి వారు ఈ లోకాన్ని విడిచిపెట్టేదాకా సాహసోపేతమైనటువంటి పరిచర్యలు కలిగించారు. స్థిరంగా ఉండి అస్థిరంగా ఏమైందిలే చేస్తే చేస్తాం లేకపోతే లేదు, మా ప్రాణాలే ప్రాముఖ్యమైన వారు ఏనాడు. ఎందుకని? నేర్చుకున్న వాక్యం అలాంటిది, వారి మనసులో దృఢమ లాంటిది, వారి స్థిరత్వం అలాంటిది. కాబట్టి వారు తమ ప్రాణములను సైతం కూడా అర్పించారు. దేనికోసం?
స్వార్థం కోసం. మనకలాగా ఏ ఎండకు ఆ గొడుగు కొట్టి ఏ రోడ్డు కనపడ్డ ఆ రోడ్డు కానీ పాడేలాగైతే వాళ్ళు ఇప్పటికి కూడా ఎంతో ఆస్తి సంపాదించేవాళ్ళు, వాళ్ళు ఎప్పుడో వృద్ధాప్యం సరిపోయేవాళ్ళు తప్ప హతసాక్షులు అయ్యేవాళ్ళు. వారు అలాంటి పరిచయం చేయగలిగారు కాబట్టి సువార్త మనకి అందుబాటులోకి వచ్చింది. నిజంగా భారతదేశానికి ఎవరొచ్చారు సువార్త తీసుకుని? తోమ వచ్చాడు. ఏమయ్యాడు? ఈట్లు పెంచి కూడా చెప్పేశారు. ఎవరు వచ్చాడు? ఆయన కోసం, ఆయన ఉద్యోగం కోసం, ఆయన వ్యాపారం కోసం, ఆయన ఆర్థికంగా బలపడాలని రాలే. అనేకమైన ఆత్మను దేవుని కొరకు, ప్రభు కొరకు సంపాదించాలనే గొప్ప ఆలోచన కలిగి ఆయన సముద్రం వెంట నడిచి ప్రయాణమై భారతదేశానికి వచ్చాడు. నిజంగా తెలియని లోకులు అనే కాపులు మాట్లాడే మాట ఏంటంటే సువార్త అనేది బ్రిటిష్ వాళ్ళ ద్వారా వచ్చిందని చెప్తూ ఉంటారు. సువార్త బ్రిటిష్ వాళ్ళ ద్వారా రాలేదు. సువార్త బ్రిటిష్ వాళ్ళ ద్వారా రాలేదు. సువార్త అనేది అపోస్తుల్లో ఒకరైన తోమా ద్వారా భారతదేశంలోకి వచ్చింది తప్ప కాలుకోతలు కూడా మాట్లాడుతున్న వాళ్ళం అది కరెక్ట్ అయిన సంగతి కాదు వాస్తవానికి. కాబట్టి మనం గ్రంథాన్ని గమనించినట్లయితే విశ్వాసం నిలకడగా ఉండాలి అన్నాడు. విశ్వాసం నిలకడగా లేకపోతే ఏమిటి? విశ్వాసం నిలకడగా లేని వ్యక్తి యొక్క ఒక వ్యక్తి జీవితం చెప్పండి. తోమా విశ్వాసంతో పేతురు యేసుతో సముద్రం మీద నడుస్తున్న సందర్భాన్ని చూశాడు. అత్యుత్సాహాన్ని కనపరిచాడు. అయ్యా అన్నాడు, రమ్మని. వద్దులేయ్యా, నువ్వు నడవలేవయ్యా, కొనసాగలేవయ్యా చెప్పి ఆయన డిస్కరేజ్ చేయరా, ఎంకరేజ్ చేద్దామని కంబ్యాక్ అన్నాడు, రమ్మన్నాడు. ఆయన వస్తూనే ఏమయ్యాడు? కారణం ఏంటి? విశ్వాసం అనేది నిలకడగా లేనటువంటి పేతురు సముద్రంలో మునిగిపోసాగాడు. మునిగిపోతున్న పేతురుని చూసి ప్రభు ఏమన్నారు? అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడుతుంది అనే మాట ప్రభు మాట్లాడారు. లోకమనే పరిధిలో క్రైస్తవులుగా విశ్వాసులుగా ప్రయాణం చేస్తున్న మనం కూడా ఏ సమయం అయితే విశ్వాసంలో నిలకడలేనటువంటి అస్థిరత్వాన్ని కలిగి ఉంటామో మనము కూడా పేతురేమో సముద్రంలో మునిగాడు, మనమే లోకంలో మునిగిపోతాం. లోకం ముంచేస్తుంది, నో డౌట్ పెట్టాలి, ఎవరైనా ఉండొచ్చు. కాబట్టి విశ్వాసం అనేది క్రైస్తవ జీవితాల్లో నిలకడగా ఉండాలని మనకు బోధిస్తూ ఉంది. కాబట్టి అలాంటి విశ్వాసంలో నిలకడగా ఉండాలని పౌలు వారిని హెచ్చరించారు. హెచ్చరికలు అనేటువంటివి తప్పిపోతున్న వారికి హెచ్చరికలు అవసరం. కాబట్టి విశ్వాసంలో స్థిరత్వం లేనటువంటి అపోస్తులని వారిని బట్టి పౌలు వారిని హెచ్చరించే విషయాన్ని గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. అంత మాత్రమే కాకుండా నిజమైన క్రైస్తవ జీవితంలో ప్రార్థన అనేటువంటి నిలకడగా ఉండాలి. ఉంటుందా? ప్రార్థన అయితే చేస్తారు, కానీ ఆ చేసిన ప్రార్థన మీద నమ్మకం ఉండదు. చేస్తున్న ప్రార్థన మీద ఆ విశ్వాసం ఉండదు. ఏదో చేయాలి కాబట్టి, లేదా చేయకపోతే నేను అనుకుంటాను కాబట్టి ఏదో ప్రార్థన చేస్తారు, కానీ నిజమైన స్థిరత్వంతో ప్రార్థన. విశ్వాసం ప్రార్థన చేసే వ్యక్తి ఏం కావాలా చెప్పండి? ప్రార్థన చేసే వ్యక్తికి ఏం కావాలా? డబ్బులు కావాలా? ప్రార్థన చేసే వ్యక్తికి ఏం కావాలా? మీరు ఏదైనా మీకు అక్కరగా ఉంటే మీరు విశ్వాసంతో దేవుణ్ణి అడగాలన్నాడు. విశ్వాసం ఉండదు, అన్ని అనుమానాలే, అన్ని సందేహాలే. అప్పుడవుతా ప్రార్థన నీ దృష్టిలో ప్రార్థన అవ్వచ్చు, కానీ ఆ ప్రార్థనకు దేవుడు సమాధానాన్ని ఇవ్వడు. ఎందుకని? నీ దగ్గర స్థిరత్వము లేదు, నీ దగ్గర అస్థిరత్వం ఉన్నది, నీ దగ్గర అల్ప విశ్వాసంతో ప్రార్థన చేశావు. కాబట్టి దేవుడు నీ ప్రార్థనకు సమాధానాన్ని ఇవ్వడు. ప్రార్థన చేసేవాడు సరిగా నమ్మాలి. ఏమేమో దేవునికి ప్రార్థన చేశాము, దేవుడు ఏదో ఒక దినాన్ని నా మనవి నాకు దయచేస్తాడని నేను అనుకున్నాను. నమ్మనోళ్ళకి నమ్మే వాళ్ళకి నమ్మనోళ్ళకి కూడా చాలా వ్యత్యాసం ఉన్నాయి. నమ్మిన వాళ్ళు ఎట్లా ఉంటారు? నమ్మిన వాళ్ళు ఎలా ఉంటారు? అదే దావీదు భక్తుడు మాట్లాడు 125 మాటల్లో, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుసు సియోను. ఎవరు? నమ్మినోళ్ళు. నమ్మనోళ్ళు
నేను చెప్పిన సిద్ధికాయితం అని. వాన వచ్చినా వరద వచ్చినా ఏమైనా సిద్ధికాయితం పడుతుందా? అదే కొండ అయితే, అదే పర్వతం అయితే తుఫాను వచ్చినా, సునామీ వచ్చినా, ఎంత ప్రచండమైన గాలి వచ్చినా ఆ కొండ వాటిని చీట్ చేసుకుని వెళ్ళాల్సింది తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదు. అయితే నమ్మకం మన జీవితాలను అది చీట్ చేసింది, రెండు ముక్కలుగా చేసేసింది. కాబట్టి ప్రార్థించేటువంటి వ్యక్తికి ప్రాముఖ్యంగా విశ్వాసం ఉండాలి. మనం ప్రార్థనలు ఎక్కడ ఉండాలి. కానీ మనకు అన్ని చింతలంటే చింత, లోపల ఏదో ఒక రకమైన బాధ. ఏం పోగొట్టుకున్నాము, ఏదో పోగొట్టుకున్నామనే వెలికి, ఏదో పోగొట్టుకున్నామనే బాధ, చింత అనేటువంటిది మన జీవితాల్లో ఉంటుంది. కానీ లోకములో ఉన్న వారి జీవితాల్లో ఉండొచ్చు. కానీ క్రైస్తవులుగా దేవుని నమ్మిన మన జీవితాల్లో మాత్రం అలాంటి చింతలనేవి ఏమీ ఉండకూడదు. కాబట్టి పోరుమాటాడు దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా నీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. ఎప్పుడు? చింత లేకుండా. ఏం లేకుండా? చింత లేకుండా. అంటే మనము సరి అయిన విశ్వాసం లేకుండా, సరి అయిన స్థిరత్వం లేకుండా, సరి అయినటువంటి కృప లేకుండా, విశ్వాసం లేకుండా యేసు పుట్టెను చింత లేదు కనుక అయిందా? ఏం కాదు. అర్థమవుతుందా? అది కాదు. యేసు పుట్టిన మాత్రాన నీకు చింత లేదు. కాబట్టి ఎవరి జీవితానికి వారికి చింత లేకుండా ఉండాలి అంటే నిజమైన దేవుని యందు నమ్మకం ఉన్నప్పుడే అలాంటి చింతలే ఉండవు. జనాలు దేవుని నమ్మినట్టే ఉంటారు, కానీ వారికి ఉండే చింత, వారికి ఉండే బాధ 1000 గుర్రాల బరువు వారికి మనసులో ఉంటుంది. ఉపయోగం ఉందా? కాబట్టి మాట్లాడుతున్నాడు, దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. అయిపోయింది. ఎనాఫ్ యువర్ వర్క్. అయిపోయింది ఈ పని. అప్పుడు ఎప్పుడు? చేసిన వెంటనే అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము ఎక్కడ? ఇంటి డోర్లకే, లేదా మనం కోరుకున్న విలువైనటువంటి గాద్రేజ్ బీరువాలక కాదు. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన దేనికి? మీ హృదయములకు, మీ తలంపులకు ఏముంటుంది? కావలి ఉంటుంది. ఎందుకు? దేవుణ్ణే నమ్మిన కారణాన, దేవుని మీదే నిలకడించిన కారణాన, ప్రార్థన నిలకడగా ఉన్న కారణాన, విశ్వాసంతో నిలకడగా ఉన్న కారణాన అవి మీకు కాపుగా ఉంటాయి. కాపరి మందకి కాపరి లేకపోతే మందేమవుతుంది? విచ్ఛిన్నం అవుతుంది. కాబట్టి దేవుని సమాధానం మీ హృదయాలకు, మీ తలంపులకు కావలి ఉంటే మీరు ఎలా ఉంటారు? చాలా ప్రొటెక్టెడ్గా ఉంటారు. కానీ అది తెలియకుండా మన బాధ మనమే ఎత్తినేసుకుని బాధపడితే, చింతపడితే ఏమీ లేదు. చింత, బాధ, వేదన అనేటువంటిది మన జీవితాల్లో మనకుంటే దాని వలన కొత్త జబ్బులు వస్తాయి. మనకి షుగర్లు, బీపీలు అనేవి తొందరగా వస్తాయి మనకి. కాబట్టి క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా మనకు దేని విషయంలో చింత లేదు. మన కన్న తండ్రి దేవుడు మన గురించి సిద్ధపడుతున్నాడు. మనకి దేనికి చింత? అదే మాట్లాడతాడు అపోస్తుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో, నిబ్బరమైన బుద్ధి గలవారై. చూడండి ఒకసారి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచన భాగాన్ని, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులైంది. ఆయన మిమ్మును గూర్చి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. వేయం, మన మీద చేసుకుంటాం. లేని భీమ రోగాలని మనకొచ్చుకుంటాం. ఉపయోగం ఉందా? అలా మనకు మనంగా బాధపడుతున్న మన జీవితాలకు దేవుడంటే నమ్మకం లేదని, దేవుడంటే విశ్వాసం లేదని, దేవుడంటే అసలు
నమ్మకం లేదనే భావన నాకు అర్థమవుతుంది. కాబట్టి మిమ్మల్ని గురించి మీరు సిద్ధపడాల్సిన అవసరం లేదు. ఆయన మిమ్మల్ని గురించి నా పిల్లల పరిస్థితి ఏంటి, నా కూతురు పరిస్థితి ఏంటి, నా కుమారుల పరిస్థితి ఏంటి, ఆరోగ్యం ఏంటి, ఆహారం ఏంటి, వస్త్రం ఏంటి, ఏమండి కావలసినటువంటి ఈవులన్నీ కూడా ఎలా హౌ టు గెట్ అనేటువంటి విషయంలో, వారు ఎలా పొందుతారనే విషయంలో దేవుడు శ్రద్ధ కలిగి ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే నీ శ్రద్ధ ఆయన మీద వేయకుండా ఏడేస్తాం, మన మీద చేసుకుంటాం. సామెత గ్రంథం కూడా 15:3 చెప్పుకొచ్చాడు. ఏమన్నాడంటే మీ పనుల భారము యెహోవాకు అప్పగించుము, అప్పుడు మీ ఉద్దేశములన్నీ సఫలమవుతుంది అంటాడు. ఎడప్పగిస్తాం? ఆదివారం మానేసైనా, ఆదివారం ఆడవారం మానేసైనా మన సొంత పనుల కోసం పరిగెత్తుతాం. నువ్వు దేవుడి పని చేస్తే దేవుడు నీ పని చేస్తాడు. కానీ దేవుడిని చేయనీయం, మనం చేసుకో. అంత జ్ఞానం మనకు కాకపోయినా మనమే పరిగెత్తుతూ ఉంటాం ఉపయోగపడేది వాస్తవానికి. కాబట్టి మీరు దేవుడి పిల్లరా ప్రార్థన చేస్తూ నిలకడ ఉండాలి అని కానీ పౌలు మాట్లాడుతున్న కొలసీ పత్రిక 4వ అధ్యాయం వచ్చిన చూడండి. కొలసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో అపోస్తుడైన పౌలు ఈ రీతిగా మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చదవబోతున్నాం. కొలసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో ఈ మాటలు ఈ రీతిగా వ్రాయబడ్డాయి ఈ గ్రంథంలో. కొలసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండు అన్నాడు. ఏడ మెలకువ? ప్రార్థన యందు నిలకడగా ఉండాలన్నాడు. ఏడ ప్రార్థన? ఏమండి ప్రార్థన ఏడ? పని ఉంటే ప్రార్థన లేదు, ఉద్యోగం ఉంటే ప్రార్థన లేదు, ప్రయాణం ఉంటే ప్రార్థన లేదు. ప్రార్థన అనేటువంటి దానికి ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తా. ఏమీ లేనప్పుడు 3 సార్లు ప్రార్థన చేశాడు. ఏమీ లేనప్పుడు 3 సార్లు ప్రార్థన చేశాడు. ఎవరైనా? రాజైన దావీదు. అంటే ఏమీ లేనటువంటి అర్థం ఏంటి? ఆయన రాజు కాకముందు దేవునికి 3 సార్లు ప్రార్థన చేశాడు. రాజైన తర్వాత ఎన్నిసార్లు చేశాడు? చెప్పండి. ఏమండి ఖాళీగా ఉన్నప్పుడే 3 సార్లు చేశాడు. ఉద్యోగం అంటే సింహాసనం మీద కూర్చున్న రాజుగా ఆయన దేవునికి రోజు 7 సార్లు ప్రార్థన చేశాడు. ప్రార్థన పెరిగిందా తగ్గిందా? పెరిగింది. మనకైతే అయ్యో ఉద్యోగం వెళ్ళాలయా, పనికి వెళ్ళాలయా, ఆటకి వెళ్ళాలి అని చెప్పి ఆడకాడకే దేవునికి శతకోపలు పెట్టడే మన ఆలోచన. అర్థమవుతుందా? ఉద్యోగం ఉన్నా, అధికారం ఉన్నా దేవుడికి ప్రార్థన చేయడం మానటువంటి వ్యక్తి రాజైన దావీదు. ఖాళీగా ఉన్నప్పుడు 3 సార్లు, రాజైన తర్వాత 7 సార్లు పెరిగింది. కానీ మనం మాత్రం నీకు స్తోత్రం నాకు ఆత్రం అంటూ వెళ్ళిపోతా ఉంటాం. తద్వారా మనము ప్రార్థన నిలకడ ఉన్నట్ట లేనట్టే. అవకాశాన్ని బట్టి కాదని చెప్పాను. మనకున్న మన ముందున్న పరిస్థితులు ఏది ఏమవుతుందా మనము నిలకడగా ఉండాలి. విశ్వాసం నిలకడగా ఉండాల్సిందే, ప్రార్థన నిలకడగా ఉండాల్సిందే, దేవుని కృపలో నిలకడగా తప్ప అయ్యా కొంచెం మార్పు చేసుకుంటారంటే కుదరదు. మార్పు చేతులు అనేవి నో ఎడిట్ ఆప్షన్. మార్పు లేనిదే నిజమైన క్రైస్తవ జీవితం. మన ప్రారంభంలో ఎలాగైతే ఉన్నామో మనం ఈ లోకాన్ని విడిచిపెట్టేదాకా మన జీవితం అలాగే మన గమ్యం కొనసాగాలి తప్ప ఎడిట్ ఆప్షన్స్ అంటూ లేవు. ఎందుకంటే మనము లోకానికి అనుగుణంగా నడవడానికి లోకానికి రుణస్థలం. మన ప్రభు తన రక్తం పెట్టి మనం కొనుక్కున్నాడు. మన ఎవరి సొత్తు? దేవుని సొత్తు. దేవుని సొత్తు అయిన మనము ఆయన పని చేయడానికి మనకెంత తెలుపు? అదే మన ఎవరికైనా పని చేయాలంటే కళ్ళలో నీళ్ళు వస్తాయి. అదే మన పని చేసుకోవాలంటే ఆనందంగా చేస్తాం. కాబట్టి ఈ భూమి మీద మనం అంతా కూడా మన పని కోసం కాదు మనం పుట్టింది, దేవుని పని కోసం, దేవుని మహిమ కోసం, దేవుని రాజ్యం యొక్క విస్తరణ కొరకే మనం దానిలో పనివాళ్ళంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కానీ కాడిపడేసి నిశ్వాసంగా పిలిపి కోరినాడు. అందరూ తమ సొంత కార్యాలు చూస్తున్నారు కానీ ప్రభు కార్యాలని చూడలేదట, చేయట్లేదట. అప్పుడు బాధ ఎవరికే? దేవుడు బాధపడుతున్నట్టు దేవుడికి కూడా. అంత మాత్రమే కాకుండా నిజమైన క్రైస్తవులు దానిలో సంపూర్ణ నిశ్చయిత కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఎందుకంటే ఈ లోకంలో చాలా మంది ప్రార్థన చేస్తారు,
ప్రార్థనలు చేస్తూనే ఉన్నారు. ప్రార్థనలు చేస్తూ కూడా వాళ్ళకి ఆలోచన ఏంటంటే, వాళ్ళకి నిజమైంది ఏంటో తెలియకపోయినా మేము నిలిపోయిన త్వరలోని బరులో బతుకుతుంటారు. ప్రభు ఆ చిక్కుముడిని తీశారు. ఎక్కడ? ప్రభు నిజంగా పరలోకం చేరేది ఎవరో అన్న దగ్గర ఆ చిక్కుముడి విప్పాడు. ఎక్కడ? మత్తయి 7వ అధ్యాయంలో 27వ వచనంలో ప్రభువా ప్రభువా అని పిలిచి, అని ప్రార్థన చేసి, అని ఆరాధన చేసి, అని ఆన్లైన్ చేసి, అని తల్లకిందగా తప్పం చేసి పరలోకం చేయాలనుకున్న చాలా మంది ఉన్నారు. కానీ అక్కడ శపబిడ్డి సమాధానం చెప్పి వచ్చాడు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు ఏడా పరలోకానికి అవకాశం లేదు. ఏడ వరకే చెల్లుతుంది. పరలోకం చేరాలి అంటే ఏం కావాలన్నాడు? పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారంగా జరిగించువాడే దానిలో ప్రవేశం అన్నాడు. అన్నాడా? అన్నాడు. ఎవరన్నమాట? యేసు ప్రభు వారే అన్నాడు. ప్రజలు ఎవరు పిలుస్తున్నారు? యేసు ప్రభు పిలుస్తున్నారు. ప్రభువా 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 అని ఆయనే మాట్లాడుతున్నారు. అప్పుడు అన్నాడు, అబ్బాయి నన్ను పిలిస్తే ఉపయోగమేమి లేదు. నన్ను కాదు పిలవాల్సింది, నన్ను కాదు మీరు చూడాల్సింది, పరలోకంలో ఉన్న నా తండ్రి చిత్తం ఏదో మీరు తెలుసుకోవాలని వారికి మాత్రమే పరలోకం అనే విషయాన్ని ప్రభు నిజ మొహమాటంగా చెప్పుకొచ్చారు. కానీ వాళ్ళ ప్రార్థన పెడుతున్న వారికి ఎంతమందికి ఆ చిత్తం తెలుసు? ఎంతమంది ఆ చిత్తంలో ఉన్నారు? ఎంతమంది ఆ చిత్తాంతరం నడుస్తున్నారనే విషయాన్ని మనం గమనిస్తే చాలా మంది తెలియదు. చాలా మందికి ఆ చిత్తం తెలియదు, చిత్తంలో లేరు. కానీ ప్రార్థన మాత్రం ఆదివారం మాత్రం అడవాడు చేస్తారు. కేకబాబులే కానీ మీరు పుట్టిన ఎత్తులు ఎవరు ఎంత వాస్తవమో ఇవాళ లోకంలో చేసి అడవులు కూడా అలాగే ఉంది. మీరు అనేవాడు మాట్లాడారు పౌలు. మీరు అంటే ఎవరు? లోకము నుండి ప్రత్యేకించబడిన వారు. మీరు అని అంటే లోకం నుంచి వేరు చేయబడిన వారు. మీరు అంటే పాపులు కానివారు పరిశుద్ధులు. మీరు అంటే అంటే దోషులు కానివారు నిర్దోషులు. దీన్ని ఎలా చూస్తే ఒక పదవి జ్ఞాపకం చేస్తారు. పాత నిబంధనలో దేవునికి సొత్తైన ప్రజలు వారు ఎప్పుడయ్యారు? వారు ఐగుప్తు దేశం నుండి బయలుదేరంగానే దేవుని సొత్తైన ప్రజలు అయ్యారా? ఎప్పుడయ్యారు? ఇప్పుడయ్యారు. యేసు ప్రభు వారు మత్తయి 3వ అధ్యాయంలో ఇగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయనేందుకు నేను ఆనందిస్తున్నాను అని అన్నారు. అయిందా? అబద్ధం. నిజంగా ప్రతి దానికి కూడా రుజువులు కావాలని దేవుడు కోరుతున్నాడు. ఆయన మృతుల్లో నుండి లేచుడు చేత ఆయన దేవుని కుమారుడిగా నిరూపింపబడ్డాడని పౌలు మాట్లాడారు లోకపత్రికలో. మరి ఇశ్రాయేలు కూడా మరి వారు కూడా దేవుని సొత్తైన ప్రజలని వారు చెప్పుకోవడం కాదు, దేవుడు దాన్ని అంగీకరించాలి. వారు అంగీకరించాలని వారు ఏం చేయాలి? వారు ఏం చేయాలి? ఆ సంగతి వారికి తెలియదు. వారు ఏం చేయాలో వారికి తెలియదు, కానీ దేవుడు నిర్మించాడు. ఆ సంగతి మనకు తెలియకుండా దేవునికి ఇష్టం లేదు. ఆ మాట కోరు మాట్లాడారు. సహోదరులారా మీకు సంగతి తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఏంటా సంగతి? ఏంటా సంగతి? ఇశ్రాయేలీయులు మేఘములోను సముద్రంలోను మోసేను బట్టి బాప్తిసము పొందారు. ఎప్పుడైతే వారు ఎర్ర సముద్రంలో బాప్తిసము పొందారో ఆనాటి నుండి వారు దేవుడికి సొత్తైన ప్రజలు, రాజులైన యాజక సమూహం, వారికి ఆయన దేవుడు, వాళ్ళకి కుమారుడు కుమార్తెలను స్వీకరించారు. వారు ఆయన దేవుడికి కుమారులయ్యారు. మనం కూడా బాప్తిసం ద్వారా మన పాపాలను పాతిపెట్టబడి నూతన జీవన నేర్చామనుకోండి, అప్పుడు మనం దేవుడికి పిల్లలం అయ్యాం. అలాంటి క్రైస్తవులైన వారి గురించి మాట్లాడుతూ రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చూస్తే మీరు ఈ లోక మర్యాదను అనుసరించక. ఎవరు మీరు? బాప్తిసం పొందిన మీరు, పాపము నుంచి పాపాల నుంచి వేరు చేయబడిన మీరు, లోకములో నుండి ప్రత్యేకించబడిన మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక 1 ఉత్తమమును, 2 అనుకూలమును, 3 సంపూర్ణమై ఉండేది. ఏంటంటే లోకం కాదు, లోకమున్న ఆశలు కాదు, లోకమున్న ప్రేమలు అంతకంటే కాదు, ఆ 3 ఒక్క దాంట్లో ఉన్నాయి. అదేంటి అని చెప్తే అది దేవుని చిత్తం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక 1 ఉత్తమమును, 2 అనుకూలమును,
మూడు సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోవడం చేత మీ మనస్సు మారి రూపాంతరం పొందాలని కోరుతుంది గ్రంథం. ఎలా చిత్తంతో పనే ఉంది జనానికి. బైబిల్ పట్టుకొని ప్రార్థన చేస్తే చాలు, బైబిల్ పట్టుకొని ఏడో సాట ప్రార్థన చేస్తే చాలు తప్ప ఎక్కడ చేయాలా, ఎవరు చేయాలా, ఎలా చేయాలన్నటువంటి నియమము షరతులు తెలిసినా తెలియకపోయినా ఆదివారం ఎడకెళ్ళి వచ్చామా అంటే నేను ప్రార్థనకి వెళ్ళి వచ్చా, ఎడకెళ్ళి వచ్చామంటే సంఘానికి వెళ్ళి వచ్చాను చెప్తారు. ఏ సంఘానికి వెళ్ళి వచ్చారు, ఏ సంఘానికి వెళ్ళి వచ్చారు, ఎక్కడికి వెళ్ళారు, వెళ్ళిన నువ్వు ఏం చేసావు అన్నది మాత్రం మనకేం తెలియదు. మీరు మాత్రం వెళ్ళి వచ్చాను. అదే సాంఘిక ఎలా ఉంటుందంటే పిల్లలు లేపి అయ్యా పుట్టుకడికి పోయామన్నారు. పుట్టుకడికి ఎందుకు పోయామంటారు చూసామంటారు. పుట్టుకడికి వెళ్ళరాయా అని అన్నారు అనుకోండి, అడగాల ఏమని, వెళ్తే ఏం తేవాలి అని అడగాలి. అంతే తప్ప మా డాడీ చెప్పాడని చెప్పి కొట్టుకాడికి వెళ్ళాలంటే వెళ్తే అయిపోతా. ఇవాళ భక్తి అంత ఉంది. చర్చికి వెళ్ళొస్తున్నారు తప్ప ఏడకి వెళ్తున్నారు, వెళ్ళిన మనం ఏం చేస్తున్నాం అనే వాస్తవం ఎక్కడ నిర్ధారణ అనేది లేదు. ఇవాళ అలాంటి అన్యాక్రాంతమైన భక్తి అయిపోయింది ఇవాళ ప్రపంచంలో. దానివల్ల ఎవరికి ప్రయోజనం, వాళ్ళ జీవితానికి ప్రయోజనం లేదు. ఎందుకంటే నిజంగా ఆ ప్రార్థన దేవుడు కోరలేదు. నిజంగా అలాంటి ప్రార్థన మానేసి ఏదైనా పైకి వెళ్తే 10 రూపాయలు వస్తాయి. ఇంతకాలం 6 కాలం శ్రమ చేసినా ఆడబోయేది ఆడకే. ఆ భక్తి దైవ సంబంధమైంది కాదు కదా, దేవుడు కోరలేదు కదా, దేవుడు చెప్పలేదు కదా. దేవుడు చెప్పని పనిని ఎవరు చేసినా దానికి ప్రతిఫలం ఉండదు. అడవికి ఎన్నెలు కాసినట్టే ఏం ఉపయోగం లేదు వాస్తవానికి. కాబట్టి అలాంటి కామన్ సెన్స్, అలాంటి జ్ఞానం లేకుండా ఏం ప్రార్థనకి వెళ్ళొచ్చాం అన్న తృప్తితో బతుకుతుంది ప్రపంచం. ప్రార్థనకి వెళ్ళొచ్చాం ఆదివారం అనేటువంటి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, వ్యక్తిగతమైన తృప్తి చేత బ్రతుకుతుంది. కానీ వాక్య ప్రకారంగా దేవుడిని సంతోషపెట్టాలని, వాక్య ప్రకారంగా దేవుడిని మహిమపరచాలని, దేవుడిని మహిమపరచబడినట్టే వాట్ ఐఎమ్ డూయింగ్ మీరు ఏం చేయాలని విషయం మాత్రం ఎవ్వడికి తెలియదు. కానీ ప్రార్థన ఉపయోగం ఉందా? ప్రార్థన అనేది నీ సొంత సంతోషం చేసేది కాదు. ఆరాధన అనేది నీ సంతోషం కోసం, నీ ఆనందం కోసం, నీ ఇష్టం వచ్చిన చోట నీకు ఇంపుగా నీకు సొంపుగా ఉన్న చోటకి వెళ్ళి ఆరాధన చేసేది. ఆరాధన చేసేదైతే ఇవాళ జ్ఞానం లేని క్రైస్తవులాగా మనలాగా ఆలోచనిస్తే అబ్రహాముడు ఏదో ఒక కొండ చూసుకొని ఆ కొండ కింద బలిపించాలి. ఒకసారి ఆలోచన చేయండి. అన్ని విషయాల్లో జ్ఞానం ఉంది మనకి, అన్ని విషయాల్లో చాలా జ్ఞానంగా ఆలోచన చేస్తాం. నిజంగా మనలాంటి పిచ్చి మూర్ఖత్వమైన భక్తి అబ్రహాము కూడా అనుకుంటే ఎడగలలా? ఇవన్నీ పర్వతాలే కదండి, ఏదో పర్వతం ఇక్కడ అనుకోవాలా? అవద్దు కదా, అవుతుంది. మనం కూడా అనుకుంటాం ఇన్ని సంఘాలు ఏంటంటే ఎడగబోవాలంటావేంటి అని కామెరోలాగా మాట్లాడితే అవ్వదు. అబ్రహాము కూడా దేవుడు ఏం చెప్పాడో అదే పర్వతం ఎక్కాడు తప్ప ఎన్నో పర్వతాలు దాటాను, ఏదో పర్వతాలు ముగించేద్దామని అనుకోవాలా. ఆయన కాంప్రమైజ్ అయ్యి ఉంటే, ఆయన తన జీవితాన్ని సమర్థించుకుని ఉంటే ఆయన విశ్వాసుడు తండ్రి అని పిలువబడేవాడు కాదు. అబ్రహాము నా స్నేహితుడని సాక్ష్యాన్ని మనం వెళ్ళాము. ఇవాళ మనమైతే సర్దుకోవటమే, అడ్జస్ట్మెంట్ అవ్వడమే. దేనికి? భౌతిక సంబంధాల జీవితానికి మాత్రం ఎలాంటి అడ్జస్ట్మెంట్లు లేవు. కానీ వాక్యం దగ్గరికి వచ్చరికి, భక్తి దగ్గరికి వచ్చరికి అడ్జస్ట్ అయిపోవాలి. ఇవాళ నువ్వే అడ్జస్ట్ అయితే అక్కడ అడ్జస్ట్ అవ్వాలి. నరకం. ఇక్కడ వాక్య విషయంలో ఎవ్వరు కూడా అడ్జస్ట్ కావాల్సిన అవసరత. వాక్య విషయంలో పరిపూర్ణమైనటువంటి ప్రైవసీని దేవుడు వాడుతున్నాడు. వాక్యానికి వ్యతిరేకంగా ఎవ్వరి చేయడానికి అధికారం లేదు. వాక్యం అనే పరిధిలోనే మనం ఏం చేసినా చేయాలి తప్ప పరిదాడానికి ఎవరికి అధికారం లేదు వాస్తవం. కానీ అలాంటి దేవుడి చిత్తంలో గురించి మాత్రం సంపూర్ణ నిశ్చయిత ఉందా జనాలకి అంటే ఒక్కసారి ఆ ఉద్దేశం గురించి పోలి మాట్లాడుతున్నాడో కొలసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చదవబోతున్నాం ఈ సమయంలో. కొలసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, కొలసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం భాగాన్ని. కొలసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం భాగాన్ని. కొలసీయులకు రాసిన పత్రిక
4వ కానీ మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులు, ప్రతి విషయములో దేవుని చిత్తమును గుర్చిన సంపూర్ణాత్మ నిశ్చయత గలవారై నిలకడగా ఉండవాలని అన్నాడు. ఏమంది? అన్ని విషయాల్లో ఉందా? ఏదో ప్రార్థన చేస్తాం, ఏదో పాట పాడతాం, అయ్యా ఎన్ని తలిసినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమేనని పెదాలతో మాత్రం అనేకమైన బొంతులు దూకుతాం. కానీ గ్రంథంలో ఉన్న దేవుడి చిత్తం ఏంటో దానికి చాలా దూరంగా బ్రతికేస్తా ఉంటాం. నువ్వు క్రైస్తవుడు ఎలా అవుతావు? నువ్వు క్రైస్తవుడు ఎలా అవుతావు? ఎలా కాగలవు? కాబట్టి నడుపుకోవాలి మాట్లాడుతూ మీరు దేవుని ప్రతి విషయములో మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును కూర్చిన సంపూర్ణాత్మ నిశ్చయత గలవారై నిలకడగా ఉండాలన్నాడు. ఆనంద నిలకడ, ప్రార్థన నిలకడ ఉందా? విశ్వాసం నిలకడ ఉందా? దేవుని చిత్తంలో నిలకడ ఉందా? దేవుని నమ్మే విషయం నిలకడ ఉందంటే ఏ మాత్రం కనిపించడం ఆయన నిలకడ లేకపోతే ఏమంటారు? మాట నిలకడ లేని, పని నిలకడ లేని, జీవిత నిలకడ లేని వాడు పరమ గాలుడు అంటారు. అదే కదా అంటారా? నిలకడ లేని వ్యక్తిని లోకంలో వారు చూసి వాళ్ళు గాలుడు ఎక్కువ చేస్తారు. దేవుని చిత్త విషయంలో, ప్రార్థన విషయంలో ఏవైతే నిలకడగా లేని జీవితాలుగా ఉంటాయో వారిని కూడా దేవుడు దాని దృష్టిలో అంటాడు అట్లాంటి. కాబట్టే కదా కీర్తన భగవాన్ చదివాం, నీతిమంతుల సభలో పాపులను నిలువరు అన్నాడు. దుష్టులు గాలికి చెదరగొట్టు కొట్టువలే వారు ముందు అన్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో, లోకమనే పరిధిలో ఎంతమంది దేవుడు సృష్టించినా, ఎంతమంది నీతిమంతులు, ఎంతమంది నీతిమంతులు కాదు, ఎంతమంది దుష్టులు, ఎంతమంది పాపులు, ఎంతమంది నిలకడగా ఉన్నవారు, ఎంతమంది నిలకడగా లేనివారు తెలియదా? పక్కా తెలుసు, నిజంగా తెలుసు. ఎక్కడ తెలుసు? ఎలా చెప్తారు మీరు అంటే, పాపం ప్రపంచమంతా పాపంతో నిండింది. ఏంట? ప్రపంచమంతా పాపంతో నిండింది. పాపంలో ప్రపంచం తాండవం చేస్తున్న సందర్భాల్లో కూడా ఒకే ఒక కుటుంబం దేవుడికి పరిచయం అయింది. ఎవరా కుటుంబం? నోవాహు కుటుంబం. సేఫా? అంతమందిలో ఎవరి కుటుంబం చూశాడు దేవుడు? నోవాహును చూశాడు. జంట నగరాలు ఉన్నాయి, సొదొమ గొమొర్రా పట్టణాలు ఉన్నాయి. ఆ పట్టణాల్లో చెప్పలేని, వర్ణింపలేనంత విచార కోపంలో ఉంది ఆ జంట నగరాలు. ఆ నగరంలో కనబడిన కుటుంబం ఎవరిది? దేవుడు అందరినీ సమానంగా చూస్తాడా? చూడడు. నీతిమంతుడు నీతిమంతుడే, నీతిమంతుడు కానివాడు నీతిమంతుడు కానివాడు. దేవుడికి అందరూ ఒకేలాగా ఎప్పుడు ఉండరు. మనకలాగే ఉండొచ్చు, అందరూ ప్రార్థనకి వెళ్ళేవారే అనేటువంటి భావన మనం ఉండొచ్చు. కానీ ఎవరు సత్యంలో ఉన్నారో, ఎవరు సత్య సంఘంలో ఉన్నారో, ఎవరు దుష్టు సంఘంలో ఉన్నారన్నది దేవుడికి తెలియనటువంటి సంఖ్యేమి కాదు. కాబట్టి మనం భ్రమలో బ్రతుకుతున్నాం కదా, మనం ఆలోచన చేయం. కానీ దేవుడైతే కీర్తన 14లో వివేకము కలిగి దేవుని వెనకవారు కలదేమో అని ఆకాశం నుండి నరులందరినీ పరిశీలన చేస్తాడు. పరిశీలన చేస్తేనే నోవాహు కుటుంబం కనపడింది, పరిశీలన చేస్తేనే లోతు కుటుంబం కనపడింది, పరిశీలన చేస్తేనే సముద్రంలో కొట్టుకుపోతున్న ఎవరైనా, నదిలో కొట్టుకుపోతున్న ఎవరైనా, నదిలో కొట్టుకుపోతున్న మోషే అర్థమవుతున్నా. దేవుడు చూస్తున్నాడు కనుకనే ఎంతో మంది భక్తులు మనం చూస్తున్నాం. దేవుడు చూస్తున్నాడు కనుకనే సింహారభంలో వేసినటువంటి దానియేలు దేవుడు ప్రొటెక్ట్ చేయగలిగాడు. దేవుడు చూస్తున్నాడు కనుకనే షడ్రకు వేషాలు అడ్డే అగ్నిగుండంలో పెడితే వారిని కాపాడగలిగాడు. మనం అనుకుంటాం దేవుడు నా వైపు చూడడం అని, నీ వైపు చూడడం ఎందుకు? దేవునితో నడవకుండా, దేవునితో సహవాసం లేకుండా, దెయ్యాలతో సహవాసం చేస్తూ, దేవుని విషయంలో నిలకడగలేకుండా అస్థిరత్వం కలిగి వారు అంటే దేవుడు విధంగా చూడదు. ఎందుకని? ఫలించేదాన్ని చూస్తాడు ఎవడన్నా, అంతే కదా, ఫలించేదాన్ని చూస్తారు అంతే తప్ప పనికి మాలిని పిల్లలైనటువంటి పిల్లలు కట్టినటువంటి గొర్రెల్ని, మేకల్ని, గొడ్డల్ని ఇంటి కట్టేసుకుంటారా? అసలు ఇది ఉండకూడదు, ఇది చూడకూడదు అంటారు కదా. సహజంగా పిల్లలకు కూడా
దేవుడిచ్చే వాడికి వాస్తవానికి. అయినా సరే ఎవరైనా మనకి ఉదయాన్నే ఎవరైనా పిల్లలైనటువంటి స్త్రీ కనబడితే మనం ఏమనుకుంటాం? ఏమనుకుంటా సాధ్యంగా చాలా ఫీల్ అవుతాం మనం. మరి పనికిరానటువంటి స్త్రీని చూసి, పనికిరానటువంటి చెట్టును చూసి, పనికిరానటువంటి జంతువుని చూసే ఉపయోగం అంటే మరి దేనికి పనికిరాని మానవుని కూడా దేవుడు చూసి ఏమనుకుంటాడు? ఏమనుకుంటాడు? అని కూడా అనుకుంటాడా? మనకు మించిన జ్ఞానవంతుడు కదా ఆయన, మరి ఆయన కూడా అనుకుంటాడు కదా. కాబట్టి మీరు దేవుడికి వింటారా? దేవుని చిత్త విషయంలో సంపూర్ణాత్మ నిశ్చయత కలిగిన వారు ఉండాలన్నాడు. మార్పు లేని, రాజీ లేనటువంటి జీవితాన్ని జీవించగలిగితేనే అది దేవుడికి మహిమకరమైనటువంటి జీవితం అవుతుంది తప్ప లేకపోతే కాదు అనే విషయాన్ని గమనించి చెప్తా ఉన్నాయి. మరొకటి ఏంటంటే క్రైస్తవులు బోధ విషయంలో నిలకడగా ఉండాలి. బోధ చాలా ప్రాముఖ్యమైంది. ఎవరికి బోధ? ఎవరికి బోధ? ఎవరికి? ఆ బోధ ఎవరిది? ఆ బోధ ఎవరి ద్వారా మన దగ్గరికి వచ్చింది? మీరు వినుసున్న బోధ ఎవరిది కాదు, నాది కాదు. ఎవరిది? నన్ను పంపిన తండ్రిది అన్నాడు. మనం వినే బోధ ఎవరిది? తండ్రి బోధ. ఆ బోధలో మనము నిలకడగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కానీ నిలకడుందా? లేదు. ఆడ బోధ ఆడే, ఏమండి, ఆడ మాటలు ఆడే, ఏడ గారడి ఆడే, ఏడ దులుపుడు ఆడే, ఏడ ఆట, ఇవన్నీ దేవుడికి చూడలేదా? చూస్తున్నాడు లేదా? మనం అనుకుంటా. వృద్ధాప్యమైనటువంటి ఒక ముసలమ్మ నుంచి పిల్లు అనుకుంటుంది. ఏమని? నేను పాలు తాగుతున్నాను, ఆ ముసలమ్మ కళ్ళు కనపడం అనుకోవచ్చు. వృద్ధాప్యమైనటువంటి ఒక ముసలమ్మ నుంచి పిల్లు అనుకోవచ్చు. కానీ లోకములో ఉన్న మనం మాత్రం అలా అనుకోవడానికి అసలు ఆధారమే. కాబట్టి సామెత క్రితం 15 యెహోవా కన్నులు ప్రతి స్థలమందు ఉన్నాయని, అవి మంచివారిని చెడ్డవారిని కూడా చూస్తున్నాయి, పరిశీలిస్తున్నాయి అనే విషయాన్ని మాత్రం ఎవరు మర్చిపోవద్దు ప్రియా దేవుని పిల్లలారా. కాబట్టి బోధ విషయం ఎక్కడగా ఉండాలి. ఆ బోధ నాది కాదు, ఆ బోధ మీది కాదు, ఆ బోధ ఈ లోకంలో ఎవరిది కాదు. లోకంలో 2 రకాల బోధలు ఉన్నాయి. లోకంలో 2 రకాల బోధలు ఉన్నాయి. ఒక బోధ అపోస్తలుల బోధ, దేవుని బోధ. రెండవ బోధ ఏ బోధ? ఇందాక నేను మాట చెప్పాను, కానీ నిజంగా దెయ్యాల బోధ అనేది నా మాటేనా? బైబిల్లో మాట? ఏమండి? ఒక్కసారి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి తన పత్రికలు రాస్తూ 4వ అధ్యాయము 1వ వచనం, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధీకుల వేషధారణ వలన మోసపరుసు ఆత్మలయందును దెయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు అన్నాడు. నిజమైన క్రైస్తవుల దగ్గర ఉండాల్సింది నిజమైన దేవుని బోధ, అపోస్తలుల బోధ. కానీ నిజమైన క్రైస్తవులు కాని దగ్గర ఉండాల్సిన బోధ, ఉండే బోధ దెయ్యాల బోధ. దెయ్యాల బోధ లక్ష్యమించితే వారి విశ్వాస విషయంలో ఏమవుతున్నారు? భ్రష్టులు అవుతున్నారని చెప్పుకొచ్చారు. ఇంకేమన్నా? ఇంకేమి. నీ భక్తికి, నీ విశ్వాసానికి నీకు ఏమి ఆధారం? నిరాధారమైన భక్తి, నిత్య నరకానికి వెళ్ళే భక్తి. నిజమైన భక్తి అపోస్తలుల బోధతో కూడిన భక్తి, అది నిత్య పరలోకానికి వెళ్ళే భక్తి. కాబట్టి బోధ విషయంలో కూడా మనం ఎక్కడ కలిగి లేవు. నిజమైన బోధలో ఉన్న వ్యక్తి, నిజమైన బోధ వినటువంటి వ్యక్తి ఏడబడి తన ప్రాంతానికి వెళ్తాడా? ఏడబడి తన ప్రాంతానికి వెళ్ళి ఏడబడి తన పాటలు పాడతాడా? చెప్పండి చెప్పండి. ఖాళీగానే ఉన్నామనుకోండి, బైబిల్ చదువుకోవడము, ఏదో ప్రార్థన చేసుకోవడం జరగాలి. ఏడా ప్రార్థన అని చెప్పి కెమెరాలో వెళ్తే ఏమైంది? నీలో ఉన్న విశ్వాసం కాస్త ఏమైంది? విశ్వాస భ్రష్టులవుతుందని ఆత్మ తేటగా చెప్తున్నాడు. అలాంటి స్థిరత్వం లేని క్రైస్తవ దేవుడికి అవసరమే లేదు. అర్థమవుతుందా? భక్తిలో, విశ్వాసంలో, ప్రార్థనలో, దేవుడు మనకిచ్చినటువంటి దేవుడి చిత్తంలో, అన్నింటి విషయంలో ఖచ్చితమైన నిలకడ కలిగి, నిబద్ధత కలిగి ఒక రాయిలాగా ఉండాలి. ఆ ఉండగలిగితేనే అంటాడు, బల నమ్మకమైన మంచి దాసుడా, లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన నిత్య రాజ్యానికి వెళ్ళమని చెప్తాడు. లేకపోతే ఏ ఎండ కాకుండా పెట్టావుగా, గొడ్డు పెట్టావుగా,
ఏ ఇంటికి అన్నమాట బయటకు పెట్టగా అప్పుడు అన్నాడు, పనికి మాలని దాసు తీసుకెళ్ళాడని గట్టిగా శరీరంగా గ్రామంలో తోసివేయమన్నాడు. అలాంటి దుస్థితికి ఎవరి జీవితం కాకుండా మన జీవితాలు నిలకడగా నిబద్ధతగా స్థిరంగా కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అలాంటి స్థిరమైన జీవితం లేకపోతే వారు బాప్తిస్మం ఉపయోగం లేదు, ఆదివారం ప్రార్థనకు వచ్చిన ఉపయోగం లేదు, లాస్ట్ ప్రతిష్ఠన ఉపయోగం లేదు, నువ్వు ఏం చేసినా ఉపయోగం లేదు. నీ జీవితము చెల్లని చెక్కు లాంటిది, నీ జీవితము పనికిరాని రూపాయి లాంటిది. రూపాయి చెక్కే, కానీ వాళ్ళ 500 నోట్లతో పాటు అనేకమైన నకిలీ నోట్లు కూడా వచ్చాయి. అలాగే క్రైస్తవుల యొక్క శ్రమ అవ్వచ్చు, కానీ నిజమైన చోట చెల్లని రూపాయలాగా మనం ఉన్నట్లయితే ఏ మాత్రం ఉపయోగలేదు. కాబట్టి మనం ఏ విషయాల్లో నిలకడగా ఉంటున్నామో, ఏ విషయాల్లో నిలకడగా ఉండకుండా తగ్గిపోతున్నామో అనే విషయంలో ఎవరికి వారు చేసుకోవాలా, విమర్శ చేసుకోగలిగితే మనం దీవించబడతాం. కాబట్టి అంత మాత్రమే తప్ప అన్ని దేవుడిని మాత్రం భ్రమ చందా చూసేదంతా దేవుడికి కాదు, దెయ్యాన్ని కూడా ఉంటాయి. యేసు ప్రభుని మోసం చేసి అయ్యా నాకు సాగేపై నమస్కారం చేస్తే ఇదిగో కొండెక్కి చూపించాడు, ఇదిగో ఈ లోకరాజ్యాన్ని మొత్తాన్ని ఎక్కిస్తానన్నాడు. యేసు ప్రభు లాంటి ఆయన ముందే ఈ గాలిలో చేస్తే ఆఫ్టర్ ఆల్ నువ్వెంత నేనంత, అవునే కదా, అవునే కదా. అలాంటి గాలికి పడిపోకుండా స్థిరమైన బుద్ధి కలిగి, స్థిరమైన జ్ఞానం కలిగి, స్థిరమైన విశ్వాసం కలిగి అన్ని విషయంలో నిలకడగా ఉండగలిగితేనే మనము పరలోకించాలి. లేకపోతే విడిచిన ముళ్ళ, దేనికి పనికిరాని ముళ్ళ, నిత్య నరకానికి వెళ్ళే ముళ్ళ, దేనికి పనికిరాని ముళ్ళ. కాబట్టి విశ్వాసంగా మనం ఏ విషయం నిలకడగా ఉన్న విషయాన్ని ఎవరికి వారు చేసుకుంటూ దేవుని మహిమాత్మ కుటుంబాలుగా మనందరం ఎదగాలని, వర్ధనలను ప్రభు ప్రేమను బట్టి నేను హెచ్చరించుకుంటూ, ప్రేమతో హెచ్చరిస్తూ ఈ అవకాశం దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాసులు తెలియజేస్తూ ఇటు వాక్యానికి సంతానం అందరికీ క్రీస్తు వారి ఘనమైన నామం అందరికీ ప్రత్యేకంగా తెలియజేస్తూ నా మాట పిలుస్తున్నాను.